దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృష్ణందు ప్రియ దేవుని పిల్లలారా, నిత్య జీవ మార్గము నాకు తెలియపరిచినావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతి ప్రక్కన నిత్యము సుఖములు కలవు. ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసం మందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లేఖనాన్ని నీతిమంతుడైనటువంటి యాకోబు రాశారు. ఆయన యెరూషలేములో ఒక సంఘానికి నాయకుడిగా ఉన్నారు. నీతివంతమైన ప్రార్థన, ఆచరాత్మకమైనటువంటి విశ్వాసం గురించి ఆయన బాగా బోధించేవారు. నిత్య జీవము విశ్వాసము గురించి పక్షపాతము లేటువంటి ప్రేమను గురించి ఎక్కువగా బోధించేవారు. ఆనాడు ఆ సంఘములలో కొన్ని విభేదాలు ఉన్నాయి. ధనికులోని పేదవారిని వారి ఇద్దరి మధ్యలో కొద్ది తేడా చూసేవారు. ఎప్పుడైతే దేవాలయానికి ధనికులు వచ్చారో ఆ ధనికుల్ని వాళ్ళకి వస్త్రాధారణను చూసి గౌరవించేవారు, వాళ్ళకి హోదాను చూసి గౌరవించేవారు, వాళ్ళకి గౌరవం చూసి గౌరవించేవారు, వాళ్ళకి ధనమును గురించి గౌరవించేవారు, వాళ్ళకి సంపదను చూసి గౌరవించేవారు. ఆ దేవాలయ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ముందు వరుసల్లో కుర్చీలలో కూర్చోబెట్టేవారు. వారిని చాలా గొప్పగా పొగిడేవారు, చాలా ధనవంతులు అని చెప్పి పొగిడేవారు. వారి గురించి ఎక్కువగా పొగుడుతూనే ఉండేవారు. అదే పేదవాడు అదే దేవాలయానికి వెళ్ళినప్పుడు వెనక ఎక్కడో కూర్చోబెట్టేవారు. తన గురించి ఎటువంటి చెప్పేవారు కాదు. కనీసం పరిగణనలో కూడా తీసుకోకపోయేవారు. ఈ యొక్క తేడాన్ని అన్నింటినీ గమనించినటువంటి నీతిమంతులైన యాకోబుకి చాలా కోపం వస్తుంది. దేవుడు మన రూపాంతరాన్ని చూసేవాడు కాదు, మన విశ్వాసాన్ని, మన హృదయాన్ని చూస్తాడు. కానీ ధనవంతుడు దరిద్రుడు అనేది ఒక తేడా ఎక్కడా లేదు అని చెప్పేవాడు. అసలు దరిద్రులు అంటే ధనికుడు అసలు లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భేదమైనప్పటికీ తన హృదయం చాలా విశాలంగా ఉంటది. దేవుని నిత్యము ప్రార్థనలో ఉంటాడు. దేవునికి తన హృదయాన్ని అంకితం ఇస్తాడు. ఎంతో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తాడు. మోకాల ప్రార్థన ఉంటాడు. దేవుని యందు నమ్మకం కలిగి ఉంటాడు. ఈ లోక సంపాదన కాదు కానీ విశ్వాసం అనే ఒక సంపాదన కలిగి ఉంటాడు. నిత్యము దేవునితో మాట్లాడుతుంటాడు. ఈరోజు ఇతను పేదవాడు కావచ్చు, కానీ విశ్వాసం ద్వారా దేవుని యొక్క పరలోక రాజ్యంలో వారసుడు అవుతాడు. అక్కడ ధనికుడు అవుతాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఇక్కడ దేవునికి రాజ్య వారసులు అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నిత్య జీవము, పరలోక రాజ్యము, మహిమ, ఆశీర్వాదం ఏవైతే ఉంటాయో వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. వారు పరలోక రాజ్యంలో విశ్వాసము కలిగి ఎంతో నీతిమంతులుగా ఉంటారు. దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉంటారు. వాళ్ళు మహిమకు పొంది ఆశీర్వాదం పొంది ఉంటారు. అందుకే పేదవాడు అయినా దేవుని యొక్క పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో వాళ్ళు ఉంటారని అన్నాడు. లాజరు చాలా పేదవాడు, చాలా పేదవాడిగా ఉండేవాడు. ఈ లోకములో అతను ఎవరు గౌరవించేవాళ్ళు కాదు.
ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో మరి ఈ లోకములో అనేకమైనటువంటి బాధలు అనుభవించాడు. అయినా దేవుని యొక్క ఆదరణ పొందినాడు, దేవునితో మాట్లాడగలిగాడు. ఒక పేద విధవరాలు, తనకు ఉన్నటువంటి సంపదన 2 నాణెములు ఉన్నాయి. ఆ 2 నాణెములను దేవాలయంలో కానుకగా సమర్పించినది. ఆమె సంపూర్ణమైనటువంటి హృదయంతో దేవునికి అంకితం అయింది. దేవుడు ఆమెను చూశాడు. ఆ యొక్క ఏ నాణెములను దేవుని సన్నిధిలో వేసేదో, కానుకగా వేసినదో సంపూర్ణ హృదయంతో వేసిందని చెప్పేసి దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. పేదవాళ్ళైనప్పటికీ లాజర్ను ఆశీర్వదించాడు దేవుడు. పేద విధవరాలను ఆశీర్వదించాడు. ఇక్కడ ధనంతో సంబంధం లేదు. పేదవాళ్ళైన విశ్వాసం కలిగి ఉంటే, దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారు. వారే పరలోక రాజ్యము, వారే పరలోక రాజ్య వారసులు. విశ్వాసం అనేది ఉండాలి. నిత్య జీవము వాళ్ళదే. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక గ్రామంలో రాజు, రాఘవ అనే ఇద్దరు ఉండేవారు. రాజు చాలా ధనవంతుడు, గొప్పవాడు, చాలా డబ్బు ఉన్నటువంటి వాడు, పలుకుబడి ఉంది, సంపాదన ఉంది, అనేక రథములు ఉన్నాయి, అనేకమైనటువంటి ఎకరాల భూమి ఉన్నది. దేవునికి సమయం అంటే నాకు సమయం లేదని చెప్పేవాడు. దేవుని ప్రార్థన అంటే సమయం లేదంటాడు. దేవుని విషయాలు మాట్లాడదామంటే సమయం లేదని చెప్తాడు. అదే రాఘవ, తనకి చాలా చిన్న పూరిల్లు ఉంది. ఆ పూరిల్లు కూడా పైన కప్పు సరిగా లేదు. వర్షం వచ్చినప్పుడు నీళ్లు కింద పడతాయి, వర్షం ఇంట్లోకి వస్తాయి. ఎండ పడినప్పుడు ఎండ బాగా వస్తుంది. అంత చాలా బీద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి. కానీ దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉండి, దేవునితో నమ్మకం కలిగి ఉండి, ఎంతో విశ్వాసం కలిగిన ప్రార్థనలో ఉండేవాడు. దేవుని యందు నమ్మకం కలిగి ఉండేవాడు. విశ్వాసం అనే ప్రార్థనతో కలిగి దేవునితో మాట్లాడుతుండేవాడు. కానీ ఒకరోజు ఆ గ్రామంలో అనుకోకుండా ఒక కరువు ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఈ యొక్క రాజు ఆవేదనకు గురవుతాడు. చాలా దుఃఖమునకు గురవుతూ ఉంటాడు. ఇక కరువు ఎలా పోతుంది, నాకున్న సంపాదన కరిగిపోతుంది, నేనేం చేయాలి అనే ఒక ఆవేదనకు గురవుతాడు. కానీ అక్కడ గ్రామస్తులందరూ కూడా ఈ రాఘవనికి దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తారు. ఏం రాఘవ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక రాజు పెద్ద పెద్ద ఉన్నవాళ్ళే అనేకమైనటువంటి ఆవేదనకి దుఃఖానికి గురవుతుంటే నువ్వెంతో విశ్వాసంగా ఉన్నావు, ఎంతో ఉల్లాసంగా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి అని అడిగినప్పుడు రాఘవ చెప్తాడు, అయ్యా నేను దేవుని యొక్క వారసుని, నేను దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వ్యక్తిని, దేవుని యందు నేను విశ్వాసం కలిగిన వ్యక్తిని. నేను ఎప్పుడు దేవునితో మాట్లాడతానో నాకు ఈ లోక సంపాదన కాదు, కానీ దేవుని యొక్క సంపాదన అనే విశ్వాసంతో కలిగి ఉన్నాను. దేవుని యందు నేను విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని యొక్క వారసుడిగా ఉన్నానని చెప్పినప్పుడు ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషిస్తారు, చాలా ఆనందిస్తారు. నిజంగా రాఘవలాగా మనం కూడా ఉండాలని ఆ గ్రామం అంతా కూడా నిర్ణయించుకొని రాఘవ బాటలో నడవటం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ధనవంతుడు, దరిద్రుడు, పేదవాడు అనే తారతమ్యాలు ఉండనవసరం లేదు. ఒక సంఘ కాపరిగా ధనవంతుడిని మరి లేనివాడిని కూడా ఇద్దరిని ఒకలాగానే చూడవాలేను. ఎందుకంటే ధనంతో ఉన్నప్పుడు అహంకారం ఉంటది, సంపాదన ఉన్నప్పుడు మరి ఆయన గౌరవం కోసం చూస్తుంటుంటారు. కానీ దేవుని యొక్క సమయం ఇవ్వగలగాలి, దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడగలిగేటువంటి వారిగా ఉండాలి. పేదవాడైనప్పటికీ దేవుని ఆశీర్వాదాలు పొంది దేవుడు ఉన్న నమ్మకంతో జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క